మెదక్ జిల్లా మండల గ్రామీణ పోల్చరంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీల వీడ్కోలు సమావేశం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ శాసన సభ్యులు సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నాయకులందరూ సహకారంతో సమిష్టి కృషితో అభివృద్ధి పనులు చేశామన్నారు. అనంతరం సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళలు రాజకీయ రంగంలో ముందుకు సాగడం శుభసూచకమని, అందుకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీ మహిళా సభ్యులకు వారి కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం లభించడంతోనే ఈ స్థాయికి వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. అందుకే ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము సునీత లక్ష్మారెడ్డి మేడం గారికి. తర్వాత ఇక్కడికి ఈ పొజిషన్కి రావడానికి మొదటగా టికెట్ ఇప్పించింది మేడం గారైతే ఇలా నిలబడడానికి ముఖ్య కారకులు ఎంపీటీసీలు, సర్పంచులు, అలాగే నాకు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించిన ప్రజలందరికీ కూడా నా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన మండలంలోని పెద్దలందరూ, గౌరవనీయులు కూడా మాకు ఎంతో సపోర్ట్గా నిలిచి మా గెలుపుకు కారణమైనారు. అలాగే మేము ఎక్కడికి వెళ్ళినా మా ఉనికిని గుర్తించి మా ఉనికిని ప్రజలలోకి తీసుకెళ్లడానికి ఎంతో కృషి చేసిన పత్రికా బృందానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేము ఏ ప్రోగ్రామ్ చేసినా అది ప్రజల్లోకి వెళ్ళాలంటే మీడియా, పత్రికా సంబంధించిన బృందాలకి తెలుస్తుంది. వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తేనే 5 సంవత్సరాలు మనం అక్క చెల్లెలాగా, అన్నదమ్ములాగా అందరం ఉన్నాం కాబట్టి హద్దు ఉంది కాబట్టి మనం అందరం కూడా అనుసరించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా కూడా మనము అన్ని పదవి ఉన్నన్ని రోజులే అని కాకుండా ఇంకా ముందు కూడా అందరం ఇలాగే కలిసి ఉండాలి. పార్టీలు ఏవైనా సరే, పార్టీ అనేదిగా వ్యక్తిత్వం అది. కాబట్టి పార్టీ ఏది ఉన్నా కానీ అందరం మాత్రం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మా మండలంలో మేము ఇప్పటివరకు నేను ఏ పార్టీలోనైనా కానీ నేను అందరితో కలిసే ఉన్నాను. నాకు ఏ పార్టీ అయినా సరే అక్కడ వాళ్ళు మంచిగా ఉంటారు, వీళ్ళు మంచిగా ఉంటారు, అందరితోనే ఉంటాను. నేను పార్టీ అనేది ఎప్పుడు చూడలేదు. నాకు ముఖ్యమైన ప్లేస్ ఏంటి అంటే నాకు అమ్మ వాళ్ళని కూడా ఇక్కడనే కావాలి. నాకు పోతే చెప్పని అమ్మ వాళ్ళు ఎలాగల్లా అక్కడ రెండు వచ్చి ఒకటే మండలంలో ఉండడం వల్ల కూడా నాకు నా అదృష్టమేమో. అందరూ కూడా నా కుటుంబ సభ్యులు అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించే విధంగా మీ వంతు పూర్తి సంపూర్ణ సహకారం మీరు ప్రజలకు అందించడం, అదే అటువంటి సహకారం అధికారులు మీకు కూడా అందించడం వల్లే ఈరోజు మీరు సక్సెస్ఫుల్గా 5 years కంప్లీట్ చేసుకోవడం జరిగింది. బట్ ఇది మీరు చేసినటువంటి 5 years చేసినటువంటి సేవలకు సన్మాన కార్యక్రమంగా మనందరం అనుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజకీయాలు అనేవి మరి ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మన గోదావరిలో చెప్పినట్టుగా మరి కరెక్ట్గా లేవు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కొన్ని జరుగుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ మనం చేసినటువంటి సేవలు పదవిలో ఉన్నంత కాలం మనం ప్రజలు చేసినటువంటి సేవలు మాత్రం చిరస్మరణీయంగా ఉండిపోతాయి. మళ్ళీ మనకు అటువంటి సహకారం ప్రజల నుంచి అందుతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. నేను కూడా 15 years ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి 2 సార్లు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ప్రజల గురించి చెప్పాలి. ఎక్స్ అనేది శాశ్వతం, మళ్ళీ ప్రజెంట్ అనేది ప్రజల నుంచి వచ్చేటువంటి సహకారం, అభిమానం అని చెప్పేసి మళ్ళీ మనల్ని కల్పించడం జరిగింది. సో మళ్ళీ మీరంతా కూడా మనకు రిజర్వేషన్స్ అనుకూలించాలా, మీరంతా కూడా మళ్ళీ రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిలో కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు ఏంటంటే నిజంగా కూడా మన మండలికి సంబంధించినటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఓన్లీ 2 ఎంపీటీస్ ఉన్నారు, జెంట్స్గా మిగతా వాళ్ళందరూ మరి లేడీస్ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక మహిళ ఉంటుంది అంటారు. కానీ ఇక్కడ ప్రతి మహిళా విజయం వెనకాల వారి ఈరోజు ఎంపీటీసీగా, సర్పంచ్గా గెలవడానికి వారి కుటుంబం, భర్త మరి సహకారం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే మహిళలందరూ కూడా రాజకీయాల్లో రాణించాల్సినటువంటి అవసరం. అందుకనే మన 50% రిజర్వేషన్ కేసీఆర్ గారు తీసుకొని రావడం జరిగింది.
అది అమలు చేయడం వల్లనే ఈరోజు మహిళలంతా కూడా రాజకీయంగా ముందుకు రావడం జరుగుతుంది. మరి నిజంగా మన మంజుల కానీ అటు అదేవిధంగా మేఘమాల కానీ అటు కాశీనాథ్ అదేవిధంగా సంతోష్ ఇద్దరు కూడా పూర్తిగా సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు వాళ్ళు రాజకీయంగా ఎదగలిగినారు. అదేవిధంగా మండలంలో కూడా మంచి పేరు తెచ్చుకొని మరి జిల్లాలో కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగిందని చెప్పేసి కూడా వారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. మంచిలో కూడా మరి ఎందుకంటే మరి ఇటు ఎంపీడీసీలను అటు జెడ్పీటీసీని అధికారులను కూడా సమన్వయపరుస్తూ మంచి పరిపాలన అందించడం జరిగింది. మరి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మన జెడ్పీటీసీగా కూడా మేఘమాల ఇటు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మండలికి సంబంధించిన ఇష్యూలన్నీ కూడా జిల్లాలో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి వారు కూడా కృషి చేయడం వారు కూడా అభినందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు నిజంగా మరి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి రాజకీయంగా అవన్నీ కూడా కావాలి. ఈ మండల్ సమావేశాన్ని ఈ మండల్ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేసుకోవడానికి మనం కూడా ఏంటంటే గౌరవప్రదంగా ఒక మనతో మన కార్యక్రమం రూపొందించుకున్నా కొన్ని అనివార్య కార్యాల వల్ల అది పోస్ట్పోన్ అవుతూ మళ్ళీ మంత్రి గారు వచ్చినా కూడా దాని రసాభాసంగా ఈ యొక్క మండల సమావేశాన్ని మనం ఇనాగ్రేట్ చేసుకుని అది బాధాకరం. అయినప్పటికీ కూడా మనం అనుకున్నది ఒక మంత్రిని తీసుకొచ్చి చేసుకోవాలి. ఎందుకంటే ప్రజల పాపం చాలాసార్లు అనేది మనం ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోగలిగిన ఇంకొక సంతోషమైనటువంటి విషయం ఏంటంటే ఈ మండల్కి ఫౌండేషన్ వేసింది మేము, తర్వాత ఇనాగ్రేషన్ కూడా 10 సంవత్సరాలు